అందరికీ నమస్కారం. చాలామందికి అయితే తెలియని విషయాలు ఏవైతే ఉన్నాయో పెన్షన్కి సంబంధించి కానివ్వచ్చు, తెలంగాణలో పెన్షన్ అనేది ఎప్పుడు పెంపు చేస్తున్నారు, అలాగే సెప్టెంబర్ నెలకు సంబంధించి డబ్బులు అనేవి అయితే పడ్డాయి అన్నమాట. సో అందరికీ కూడా డబ్బులు అనేవి అయితే పడ్డాయి. ఒకవేళ మీలో ఎవరికైనా డబ్బులు అనేవి ఇంతవరకు పడనట్లయితే మీరు ఏం చేస్తారంటే ఈ యొక్క నెల ఏవైతే డబ్బులు ఉన్నాయో, సెప్టెంబర్ నెల డబ్బులు పడలేదో ఈ నెల చివరిలో తేదీలోనైతే పడతాయి అన్నమాట. ఎందుకంటే అప్పుడు ఆగస్టులో కూడా చాలామందికి అయితే మొన్ననే అట్లా జరిగిన వాళ్ళందరికీ కూడా పడ్డాయి అన్నమాట. సో ఎవరికైతే సెప్టెంబర్ నెల డబ్బులు ఎవరికైతే పడలేదో మీ అందరికీ కూడా ఈ యొక్క నెల మంత్ ఆఫ్ ఎండింగ్ డేస్లో చూసుకున్నట్టయితే పడతాయి అన్నమాట. సో ఓకే, ఇప్పటికే చూసుకున్నట్టయితే రాష్ట్రంలో ఎన్నికలకు సంబంధించి కూడా మనకు అక్కడ గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చినట్లయితే తెలుస్తుంది. ఇందు మూలాన పెన్షన్ అనేది కూడా ఇప్పట్లో పెంపు చేయారన్నమాట. రాష్ట్రంలో ఎన్నికలకు సంబంధించి కూడా అక్కడ చూసుకున్నట్టయితే జెడ్పీటీసీ, ఎంపీటీసీ యొక్క స్థానిక సంస్థల ఎలక్షన్స్ ఉన్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అనేది కూడా పెన్షన్ అనేది పెంపు చేయడానికి కూడా 4,016 రూపాయలు కానివ్వచ్చు, 6,016 రూపాయలు కానివ్వచ్చు, వికలాంగులకు వచ్చేసి కూడా పెన్షన్ పెంపు చేయడానికి అయితే చూసుకున్నట్టయితే రాష్ట్రంలో ఎన్నికలు అనేవి కూడా ఉన్న నేపథ్యంలో ఇప్పట్లో వచ్చేసి కూడా పెంపు చేయారన్నమాట. మనకు ఇంకొక చూసుకున్నట్టయితే రానున్న రోజులలో పెంపు అనేది కూడా జరుగుతుంది. ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్స్ వస్తే చూసిర్రా, మళ్ళీ ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్స్ వస్తాయి చూసిర్రా, మరలా గప్పుడే చూసుకున్నట్టయితే గాలోగా చూసుకున్నట్టయితే 2028లోగా ఖచ్చితంగా పెన్షన్ అనేది కూడా పెంపు చేస్తారనమాట. ఎందుకంటే 6 గ్యారెంటీలు ఇచ్చారు, అందులో పెన్షన్ పెంపు చేస్తామని అయితే హామీ ఇవ్వడం అయితే జరిగింది. సో ఖచ్చితంగా 17,000 కోట్ల రూపాయల బడ్జెట్ అన్నమాట. 17,000 కోట్ల బడ్జెట్ అన్నమాట మీ యొక్క ప్రవేశపెట్టిన బడ్జెట్. సో మొదటిసారిగా మన ఛానల్ కొత్త చూస్తున్న ప్రతి ఒక్కరైతే ఏం చేస్తారో తెలుసా, మన సెకండ్ ఛానల్ని అయితే మన యొక్క చూసుకున్నట్టయితే ఇంకో ఛానల్ అని వచ్చేసి కూడా మన అఫీషియల్ న్యూస్ అనేది కూడా మనం అయితే పోస్ట్ చేయడం అయితే జరుగుతుందన్నమాట. సో అందరూ కూడా కింద ఉన్న డిస్క్రిప్షన్లో వచ్చేసి కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ఓకే, అందరికైతే అర్థమైంది అనుకుంటున్నాను. మరిన్ని వివరాలు ఏమైనా డౌట్స్ కానీ ఇవ్వచ్చు, క్లారిఫికేషన్ కానీ ఇవ్వచ్చు, కొత్త పెన్షన్లకు సంబంధించి కూడా తెలుసుకోవాలనుకున్న వారైతే ప్రతి ఒక్కరైతే కింద ఉన్న కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఈ యొక్క మన ఫస్ట్ ఛానల్లో వచ్చేసి కూడా ఈ యొక్క కొత్త ఛానల్ అన్నమాట, మనకి ఇంకొక ఛానల్ అయితే ఉండడం జరిగింది. సో ఈ యొక్క ఛానల్ని కూడా రెగ్యులర్గా వచ్చేసి కూడా మన ఇన్ఫర్మేషన్ ఇప్పటికే చూసుకున్నట్టయితే ధర్నాలకు సంబంధించి కూడా మనం అంటే పెన్షన్దారుల దగ్గర ఉండి కూడా అన్నీ కూడా సేకరించి పెన్షన్దారులకు అయితే మనం చూసుకున్నట్టయితే సపోర్ట్గానే అయితే నిలవడం జరిగిందనమాట. సో ప్రతి ఒక్కరైతే మన ఇంకో ఛానల్ కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. టీజీ ఇన్ఫర్మేషన్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గైస్. మళ్ళీ కలుసుకుందాం.